సంక్రీ కోదన్ రామన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ సమ్మర్ స్పెషల్ पिस्ता मिल्क शेक చేసి చూపిద్దాం అనుకున్నాను. आप सभी को రంజాన్ का ఈద్ ముబారక్. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం. చూడండి, ఒక ముప్పావు కప్పు పిస్తా, తర్వాత కాచి ఆరిన పాలు, దీన్ని తర్వాత కుంకుమ పువ్వు, చక్కెర. ఇది మంచిగా మొదటే వేడి చేసిన పాలని ముఖ్యంగా ఆరనిచ్చి దీనికి షేక్ తీసుకోవాలా. ఇప్పుడు ఇలా ముప్పావు పిస్తాను ఒక బౌల్లో ఒక 2.5 hours ఇలా సోక్ చేసి ఉంచాను. కాస్త కుంకుమ పువ్వు ఇందులో వేసి ఉంచాను. ఇది 3 hours అలా సోక్ అయిందనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాము. సెకండ్ స్టెప్, సంక్రీ కోదన్ రామన్ వేరూరు పార్టీ కిచెన్. ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాసెస్. ఇందులో సోక్ చేసి 3 hours ఉంచుకున్న ఈ పిస్తా పాలు, తర్వాత కనిపిస్తున్నా మీకు కొద్దిగా కుంకుమ పువ్వు, దీన్ని ఈ మిక్సర్ జార్లోకి వేసి ఒక రన్ తీసుకోవాలన్నమాట. వేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇలా వేట్ చేద్దాం. ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా ఈ పిస్తా అన్సాల్టెడ్ అనమాట, చెప్పడం మర్చిపోయాను. ఈ పిస్తా మీకు అన్సాల్టెడ్ పిస్తాగా ఉండాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు గ్లాస్ పాలు మొదట వేస్తున్నాను. ఇది ముఖ్యంగా కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇది అన్సాల్టెడ్ పిస్తా. ఇప్పుడు నేను 1, 2, 3, 4 స్పూన్స్ పంచదార వేసాను. మీకు ఈ ప్లేస్లో మీకు తగినంత పంచదార యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక రన్ ఇవ్వాలన్నమాట. ఈ జార్లో మిల్క్ కాచారిన పాలని ఒక రన్ ఇస్తున్నాను. తర్వాత ఈ బౌల్లో ఆల్రెడీ ఈ పిస్తా పేస్ట్ చేసిన దాన్ని దీంట్లో యాడ్ చేసి ఒకసారి ఈ మిక్సర్ మరి ఇది ట్రాన్స్ఫర్ చేసింది రన్ తీసుకున్నాను అనమాట. వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పిస్తా చూడండి, ఇది రిచ్ అండ్ క్రీమీ పిస్తా మిల్క్ షేక్ ఇస్ రెడీ టు సర్వ్. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో దీన్ని నింపి డిస్ప్లేలో చూపిద్దాము. వెయిట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కుంకుమ యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వుని ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఈ సమ్మర్ స్పెషల్. వాళ్ళకు సమ్మర్లో ఇలాంటి బాదం వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్ చేసి వచ్చనమాట. ఇది పిస్తాలో ఒక లాంగ్ గ్లాస్ తీసుకుని మీరు అందులో 3/4 వంతు ఈ మిల్క్ని వేసేసి, తర్వాత దానిపైన కొద్దిగా ఈ పిస్తా నట్స్ అండ్ ఈ కుంకుమ పువ్వు, దానిపైన పిస్తా ఐస్ క్రీమ్ ఉంచి చెర్రీ పైన నుంచి ఒక స్పా ఇచ్చారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఇంట్రెస్ట్గా తాగుతారన్నమాట. చూడండి, ఇది రిచ్ అండ్ క్రీమీ పిస్తా మిల్క్ షేక్ ఇస్ రెడీ. ఎలా ఉందని చెప్పండి. అలాగే నేను ఈ ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా రఫీ గారి తర్వాత ఆశా కౌన్సిల్ గారు పాడిన పాట, వాళ్ళు పాడిన ఆ గాత్రం పాడిన పాటతో నేను సంక్రీ కోదన్ రామన్ పాడాలని అనుకుంటున్నాను. అభీ న జాओ छोड़कर कि दिल अभी बड़ा नहीं,
अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो, अभी अभी तो बाहर बन के छाई हो, जरा हवा में बह तो ले, नजर जरा में बह तो ले, ये शाम ढल तो ले जरा, ये शाम ढल तो ले जरा, ये दिल सफर तो ले जरा, मैं थोड़ी देर जीत लूँ, नशे एक घूंट पी लूँ, अभी तो कुछ कहा नहीं, अभी तो कुछ सुना नहीं, अभी ना जाओ छोड़ कर ये दिल अभी भरा नहीं, सितारे चिलमिला उठी, सितारे चिलमिला उठी, चराग जगमगा उठी, बस अब न मुझको टोकना, बस अब न मुझको टोकना, न रंग पर के रोकना. పాడిన శంకరి కోదండరామ ఎలా ఉంది నాకు అది ఎలా ఉందని మీరు చెప్పండి. అంత గ్రాఫిక్ పవర్ నేను నేర్చుకోలేదు, రంజాన్ కొరకు పాడాలని తలుచుకున్నాను. కామెంట్స్లో సారీ తప్పులుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శంకరి కోదండరామ.